హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ జమలా. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. రేవంత్ రెడ్డి గారి పాటకి డ్యాన్స్ చేసినందుకు హత్య జరిగింది. ఎందుకు జరిగింది సార్? అసలు ఎలా జరిగింది? కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అక్కడ నాచుపల్లి అనే ఒక గ్రామంలో మొన్న 31st డే నైట్ రకరకాల పాటలు పెట్టి డ్యాన్సులు వేసుకుంటున్నారు. ఆ ఊర్లో ఏంటంటే రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం కాంగ్రెస్, ఇంకొక వర్గం బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ వాళ్ళు ఏవో మామూలుగా పాటలు పెట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి పాటలు అంటే రకరకాల పాటలు ప్లే చేస్తూ రేవంత్ రెడ్డిది కూడా ప్లే చేశారు. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి పాట పెట్టి డ్యాన్సులు వేస్తూ ఉంటే అది డిస్టర్బెన్స్గా ఉంది, మీరు మా జనరల్ పాటలు పెట్టుకోండి, ఇక్కడ కూడా పాలిటిక్స్ ఎందుకని బీఆర్ఎస్ వాళ్ళు గొడవకు వచ్చారు. ఆ గొడవల్లో పెరిగి పెద్దదయ్యి దాంట్లో ఒక అతన్ని చంపేశారు. అతని పేరు సాదుల రాములు. అంటే సీరియస్ గాయాలయ్యాయి. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో చనిపోయాడు. అంటే బేసిక్గా రేవంత్ రెడ్డి పాట వల్ల ఈ హత్య జరిగింది అనేది వార్త బయటకు వచ్చింది. నిజానికి ఇది రేవంత్ రెడ్డి పాట అనేది ఒక సాకు మాత్రమే, కానీ అక్కడున్న పొలిటికల్ రైవలరీ అనేది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎలక్షన్లు అయిపోయినాక జనరల్గా ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి అనేక చోట్ల. ఎందుకంటే ముఖ్యంగా ఓడిపోయిన వాళ్ళు వాళ్ళలో కోపం, బాధ ఉంటుంది. గెలిచిన వాళ్ళేమో కాలు రగలేస్తూ తిరగడం, వాళ్ళని చిన్న చూపు చూడడం, తర్వాత వాళ్ళ ఎదురుగానే సెలబ్రేట్ చేసుకొని హ్యూమిలేటింగ్గా బిహేవ్ చేయడం, ఈ రెండు ధోరణులు ఉంటాయన్నమాట. అది కాకుండా చాలా చోట్ల ఏం చేస్తారంటే ఓడిపోయిన పార్టీ బలం ఉంటే వాళ్ళు మాకు ఓట్లు వేయలేదని కూడా పీపుల్ మీద దాడులు చేసే సంఘటనలు కూడా బోల్డ్ ఉన్నాయి. అంటే మీరు మాకు ఓట్లు వేయలేదు అని ఆ కోపంతో పోయి దాడులు కూడా చేస్తారు. అలాగే ఊర్లు తగలబెట్టిన సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి. ఊరు మాకు ఓట్లు వేయలేదని ఆ ఊరిని పోయి తగలబెట్టడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి పార్టీ కూడా డబ్బులు ఇస్తుంది. డబ్బు తీసుకొని ఓట్లు లేకపోతే ఆ పార్టీ కోప్పడుతుంది. కానీ ఇప్పుడు ప్రజలు ఏమయ్యారంటే ఎవరికి అందరూ డబ్బులు ఇస్తున్నప్పుడు ఎవరికి ఓటు వేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. రెండోది ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకొని ఇంట్లో 4 ఓట్లు ఉంటే చెరు 2 కూడా వేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అన్నట్టు. ఆ పార్టీలు కూడా ఓపెన్గానే ఏం చెప్తున్నాయంటే మేము డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇస్తున్నారు, ఇస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం మాకు ఇవ్వండి అనేది ఓపెన్గానే చెప్తున్నారు. ముఖ్యమంత్రుల స్థాయి వరకు కూడా ఈ మాట జనాలకు చెప్తున్నారు. అంటే జనానికి డబ్బులు ఇవ్వడం అనేది ఒక నార్మలైజ్ అయిపోయింది, సర్వసాధారణం అయిపోయింది. జనం కూడా డబ్బులు తీసుకొని మళ్ళీ తమకు నచ్చిన వాళ్ళకి ఓటేయడం అనేది బాగా ఈ మధ్యకాలంలో పెరిగింది. బిగినింగ్లో లాయల్టీ ఉండేది, డబ్బులు తీసుకున్నాం కదా వాళ్ళకి ఓటేయకపోతే ఎలాగా అని లాయల్టీ ఉండేది. ఇందాక నేను చెప్పినట్టు చాలామంది డిస్ట్రిబ్యూట్ చేసుకునేవాళ్ళు, వాళ్ళకి కొన్ని ఓట్లు వీళ్ళకి కొన్ని ఓట్లు వేసేవాళ్ళు. అట్లా కాకుండా ఈ మధ్య ఏమవుతుందంటే పొలిటికల్ పోలరైజేషన్ అనేది ఉంది. డబ్బు తీసుకుంటున్నారు కానీ ఆ డబ్బు కోసం డబ్బు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే ఓట్లు వేయట్లేదు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే డబ్బు ఇచ్చిన వాళ్ళకి కోపం వస్తుంది. మా దగ్గర డబ్బులు తీసుకున్నావు, నువ్వు నిజంగా మాకు ఓటేయద్దు అనుకున్నప్పుడు మా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు, ముందే చెప్పేసి మీకు ఓటేయట్లేదు, మీ దగ్గర నేను డబ్బులు తీసుకోను అని చెప్పచ్చు కదా అనేది వీళ్ళ ఆర్గ్యుమెంటు. కానీ అప్పుడు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒకవేళ మాకు వద్దు అన్నా కూడా వాళ్ళు ఆగరు కదా, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడం ఇంపార్టెంటు. ఏదో ఒకటి చేసి ఇచ్చి వాళ్ళని ఓట్లు వేయించుకోవాలి, కనీసం 4 ఉంటే 2 ఓట్లైనా వస్తాయి కదా అనేది ఉంటుంది అప్పుడు. కానీ అయిపోయినాక ఏం జరుగుతుందంటే ఇలాగ జరుగుతుంది. ఒక్కోసారి డబ్బులు వెనక్కి ఇవ్వమని కూడా గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే మా దగ్గర ఇప్పుడు 10 ఓట్లు ఉన్నాయనుకో ఒక పెద్ద ఫ్యామిలీలో, 10 × 5,000 ఇచ్చినా కూడా వాళ్ళకి 50,000 అయిపోతాయి. సో 50,000 తీసుకొని మీ కుటుంబం మాకు ఇవ్వలేదు కదా, మా డబ్బులు మాకు 50,000 ఇవ్వండి అని గొడవ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అన్ని చోట్ల 5,000 లేదనుకోండి, మామూలుగా ఒక కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు అభ్యర్థులను బట్టి అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇటు తెలుగుదేశం వాళ్ళేమో జగన్ అందరి దగ్గర డిపాజిట్లు సేకరిస్తున్నాడు, 70 కోట్ల వరకు ఎంపీలు ఇవ్వాలి, ఇక్కడ 35 crores వరకు ఇవ్వాలని వాళ్ళు రాస్తున్నారు. ఇటుపక్క తెలుగుదేశం వాళ్ళకు కూడా 35 కోట్లు ఉంటేనే రండి టికెట్ అడగడానికి అని చంద్రబాబు చెప్పేశాడని వీళ్ళు రాస్తున్నారు.
ఏదేమైనా ఈ రెండిట్లో ఒక సత్యం మనకి అర్థమైంది ఏంటంటే కంపల్సరీగా డబ్బున్న వాళ్ళకి, డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళకి టికెట్లు 2 పార్టీలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. ఒకవేళ లేనప్పుడు వీళ్ళే ఒకవేళ డబ్బులు వాళ్ళ పెట్టుకోలేడు క్యాండిడేట్ కానీ షూర్‌గా గెలుస్తాడు. కొద్దిగా మనం డబ్బులు అతనికి హెల్ప్ చేస్తే అనుకున్నప్పుడు పార్టీనే ఫండ్‌లో నుంచి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అది జగన్ ఎక్కువ చేస్తున్నాడని చెప్తున్నారు. అందుకనే అతను ధైర్యంగా బీసీలని వీళ్ళని పెడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి బీసీల ఆ వర్గం ఎక్కువ ఉంటుంది, ఓట్లు ఎక్కువ ఉంటాయి. బట్ డబ్బులు అతను పెట్టుకునేవాడుగా ఉండడు. ఎందుకంటే బీసీలో నుంచి క్యాండిడేట్లు వచ్చినప్పుడు వాళ్ళలో ఎక్కువ మంది అంత డబ్బున్నోళ్ళు ఉండకపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తారంటే జగనే వాళ్ళకి ఎంత అవుతుందో అంత డబ్బులు ఇచ్చేయడం, మీరు ఖర్చు పెట్టండి అని చెప్పడం, ఇటువంటివి ఇది సెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇలా కాకుండా క్యాండిడేట్లే డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఆ క్యాండిడేట్లని డబ్బులు పెట్టుకోమండవు. సో ఇది జరుగుతుంది. దీనివల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అందులో ఒకటేంటంటే ఇలాంటి దాడులు, దానివల్ల ఇప్పుడు అనవసరంగా ఒక ప్రాణం పోయింది. ఆ ఫ్యామిలీ అంతా ఏడ్చే విజువల్స్ అవన్నీ చూపించారు మనకి టీవీలో. సో ఇప్పుడు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి స్టార్ట్ చేసి ఒక విషాదం ఆ ఊర్లో నెలకొనిందంటే ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఉన్న ఆ కడుపు మంట ఏదైతే ఉందో, కోపం ఏదైతే ఉందో దానివల్ల ఇప్పుడు ఆ పాట ఎంతసేపు ప్లే చేస్తారు, ఎంతసేపు డ్యాన్స్ చేస్తారు, సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా. కానీ వాళ్ళు ఎందుకు ఉండట్లేదంటే ఓన్లీ పాటే ఇష్యూ కాదు అది. అంతకుముందు నుంచి కూడా వాళ్ళ ఆ 2 వర్గాల మధ్య గొడవ ఉండడం, వాళ్ళు ఏదో ఒక సాకు కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఇటువంటి వచ్చినప్పుడు వాళ్ళు ఉద్రేకాలను రెచ్చగొట్టడం ఈజీ కామన్ పీపుల్లో. చూడు వాళ్ళు రేవంత్ రెడ్డి పాటేస్తున్నాడు, వాళ్ళు డ్యాన్స్ వేసి మనల్ని రెచ్చగొడుతున్నారు, మనం ఏమన్నా సైలెంట్గా ఎందుకు ఉండాలి అన్న పద్ధతిలో వీళ్ళు వెళ్ళి అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ గొడవల్లో ఇప్పుడు అతను చనిపోయాడు. అతను మరీ ఏజ్డ్ కూడా కాదు, యంగ్గానే ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. సో దీని మీద ఇప్పుడు వాళ్ళు ఊర్లో ఒక 11 మంది మీద కేసులు పెట్టినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం తిరుగుతున్నామని చెప్తున్నారు పోలీసులు. ఏదేమైనా ఇప్పుడు వాళ్ళకి ఇట్లాంటి దొమ్మిళ్ళు జరిగినప్పుడు పెద్ద పనిష్మెంట్లు కూడా పడవు. ఎందుకంటే కోర్టుల్లో ప్రూవ్ చేయడం కూడా కష్టం. ఎవరు అతన్ని కొట్టారు అనేది ఆ గుంపులో చూసిన సాక్ష్యాలు కూడా కరెక్ట్గా ఉండవు. ఓవరాల్గా అయితే కొంతమంది ఆ బీఆర్ఎస్ యాక్టివ్ లీడర్స్ ఎవరున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అయితే కరెక్ట్గా ఎవరు దెబ్బకి ఇది జరిగారు అనేది తేల్చడం కోర్టులో కష్టం అనమాట. నేను చాలా దొమ్మి కేసులు లేకపోతే మాస్ మర్డర్స్ చుండూరు లాంటి కేసుల్లో కూడా చూశాను. చుండూరు కేసుని ఆర్గ్యూ చేసిన చంద్రశేఖర్ కూడా నా ఫ్రెండ్ అనమాట. ఆయనకి ఇదే ప్రాబ్లం. చనిపోయింది వాస్తవం, చంపింది వాస్తవం. ఎవరు చంపారు, ఎవరు కత్తిపోటుతో ఆ వ్యక్తి చనిపోయాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ అనమాట. అంటే ఒక ఫ్యాక్ట్ని కూడా కోర్టులో ఫ్యాక్ట్గా ఎస్టాబ్లిష్ చేయకపోతే అది ఫ్యాక్ట్గా ఉండదు. చనిపోయింది వాస్తవమే, చంపింది వాస్తవమే, కానీ ఎవరు చంపారనేది కోర్టుకి సాక్ష్యాధారాలు కావాలి. సో ఇప్పుడు కకాకిలమై పరిగెత్తా ఉంటే ఆగి ఒక వ్యక్తి ఎవరు చంపుతున్నారు అనేది చూడలేరు కదా. ఆ భయంలో అందరూ పరిగెత్తుంటారు. ఎవరు ఐ విట్నెస్ అనేది ఉండదు అక్కడ. ఐ విట్నెస్ లేనప్పుడు ఎవరి కత్తిపోట్లతో చంపారు అనేది చెప్పలేము. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరినో ఒకరిని పెట్టి దొంగ సాక్ష్యాలను పెడతారు. అంటే ఒక నిజాన్ని చెప్పడానికి దొంగ సాక్ష్యాలు అవసరం అవుతారు ఇలాంటి కేసుల్లో. సో దొంగ సాక్షులను పెట్టి నేను చూశాను పలానా వ్యక్తి పొడిచాడు అని కోర్టులో చెప్పిస్తారనమాట. ఇది చంద్రశేఖర్ కూడా చేశాడు. ఆయన చెప్పింది కూడా ఏంటంటే దాన్ని ఏమంటారంటే ప్రొడక్షన్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని ఆయన చెప్పేవాడు. అంటే ట్రూత్ను కూడా ప్రొడ్యూస్ చేయాలి. ట్రూత్ అక్కడ ఉన్న రెడీమేడ్గా లేదు, జరిగింది వాస్తవమే. కానీ కోర్టు చెప్పాలన్నప్పుడు అతను పొడిచాడా లేదా ఎవరికి తెలియదు, కానీ అతను పొడిచాడని కోర్టులో చెప్పడం. అతను పొడిచాడా లేకపోతే ఒక్కోసారి 5-6 మంది పొడిచినప్పుడు కూడా చనిపోతారు. ఒక్కడ 5-6 మందిని ఎవరనేది వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. ఆ పొడిచే వాళ్ళ గుంపులో కూడా మనవాడు ఎవడు పొడిచాడో తెలియకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి.
అందువల్ల నాకు తెలిసి ఈ సాదుల రాములు కేసులో కూడా ఏమి శిక్ష పడదు. మామూలుగా కొంతమందిని అరెస్ట్ చేస్తారు. తర్వాత బెయిల్ మీద వాళ్ళు బయటకు వచ్చేస్తారు.